నమస్తే అండి. నేను మీ భవానీ కుస్మాని. నేను బాగున్నాను. మీరు బాగున్నారనుకుంటున్నాను. అందరం బాగుండాలని ఆ భగవంతుడిని వేడుకుంటున్నాను. ఇప్పుడైతే నేను ఎగ్గు, బెండకాయ కర్రీ చూస్తున్నారు గదండీ! ఆ కర్రీ జేస్తాను. చేసే విధానం ఎలాగో చెప్తానండి. ఈ కర్రీ తమిళనాడు, నెల్లూరు స్పెషల్ అండి. మామూలుగా అంతా దగ్గర చేసుకుంటారో లేదో నాకు తెలవదండి. నెల్లూరులో అయితే ఖచ్చితంగా ఇట్లా జేసుకుంటాము. తినే రోజులైతే. నాన్ వెజ్ తినే రోజులైతే ఎగ్ గాని, కొంతమందైతే చేపలు గాని అట్లాంటియన్నీ యేసుకొని చేసుకుంటారు. ఇక నేనైతే ఇప్పుడు ప్రాసెస్‌లోకి వచ్చానండి. ఆహ్, ఆనియన్స్ కట్ జేసి పెట్టుకుంటున్నాను. ఆనియన్స్ ఒక 2 ఆనియన్స్ తీసుకున్నాను ఆ పులుసులోకి. 300 గ్రాములు బెండకాయలండి. నిన్న పకోడా చేయగా మిగిలిన బెండకాయలు ఇయాల పులుసుగా చేస్తున్నాను. నిన్న పకోడాలో ఏసాను గదండీ! ఆహ్, ఆహ్, భిండి పకోడీ, బెండకాయ పకోడీ చేశాను గదా! అది తర్వాత ఈరోజు మిగతా బె బెండకాయలతోటి కోడిగుడ్డు పులుసు చేస్తున్నాను. ఇక కోడిగుడ్డు పులుసు చేసే విధానం ఆయిల్ పొయ్యి మీద పెట్టుకున్నానండి. అర స్పూన్ ఆవాలు, అర స్పూన్ జీలకర్ర, ఒక పావు స్పూన్ మెంతి పొడి, పులుసులు గదండీ! మెంతి పొడేస్తే చాలా బాగుంటది. ఆవాలు చిటపటలాడిన తర్వాత ఈ ఆనియన్స్ అన్నీ అందులో ఏసేస్తానండి. ఇక ఎప్పట్లాగే ఇది గూడా కాస్త బ్రౌన్‌గా అయ్యేదాకా వేయించేసుకొని, అందులో వన్ బై వన్ చూపిస్తానండి ఏమేమేస్తానో. ఈ కర్రీ చాలా ఈజీ అండి. ఎవరికైనా గూడా చేసుకోవడానికి. ఎందుకంటే మనం గుడ్లు ఉడికిచ్చి పెట్టుకోవడం, అన్నీ కట్ జేసి పెట్టుకోవడమే. ఇక అన్ని కర్రీస్ లాగేనండి. ఇంకా మసాలాలు అట్లాంటివైతే కాస్త ఫ్రైలు, చట్నీలు వాటిలో ఏదో ఒకటి మర్చిపోయినా గూడాను కొంచెం మిస్ అవుద్ది కర్రీ టేస్టు. ఇదైతే అందరికి తెలిసినయే గదండీ! కాకపోతే ఇంకొంచెం రుచిగా చేసుకోవడానికి నేను కొన్ని కొన్ని ఎట్లా యాడ్ జేసుకోవాలని చెప్తాను. ఇప్పుడైతే పసుపు ఏసాను ఒక పావు స్పూను. అంటే దాంట్లో చిన్న స్పూన్ ఉంది గదండీ! పిల్లలు ఆడుకునే స్పూన్ లాంటిది అది. తర్వాత పులుసు గదండీ! రుచికి తగినంత ఉప్పేసాను. ఇక ఒక్క రెమ్మ కర్రీ లీవ్స్ ఏసాను. కరివేపాకు ఒక రెమ్మేసాను. అది గూడా తుంచి ఏసేసుకున్నాను. ఇక అదంతా గూడా కొంచెం వేగాక జింజర్ గార్లిక్ పేస్టు ఒక అర స్పూన్ ఏస్తానండి. ఇక జింజర్ గార్లిక్ పేస్ట్ అంటే దేంట్లోకైనా గూడా కొంచెం ఏస్తే మన ఆరోగ్యానికి కరోనా వచ్చినప్పటి నుంచి అందరూ వాడుతున్నారు గదండీ! అట్లాగే నేను కరోనాకు ముందు నుంచి గూడాను నాకు అలవాటండి కూరల్లో అట్లాగేసేది. ఇకైతే అది కంటిన్యూ అయిపోయిందింక. తర్వాత ఇది కాస్త పచ్చివాసన పోయేదాకా వేయించేసుకున్నాక, ఇప్పుడు మనం మిరప్పొడేసుకుందామండి. మిరప్పొడి ఒక్క స్పూనేస్తాను. అంటే ఎగ్సు బెండకాయ కర్రీ గదండీ! పులుసు గదా! కాబట్టి ఒక్క స్పూన్ చాలు ఎక్కువొద్దు. చింతపండయితే ఒక టమాటా సైజ్ తీసుకున్నానండి పులుసుకి. ఆ ప్లేట్‌లో పెట్టున్నాను మీరు చూసారో లేదో. ఇక టమాటాలయితే 3 టమాటాలు కట్ జేసి పెట్టుకున్నాను. చిన్న టమాటాలండి. అవి 3 కట్ జేసి పెట్టేసుకొని, అవి గూడా అందులో ఏసేసి, కాస్త వాటరేసేసుకొని, అవి బాగా ఉడికేదాకా ఈ లోపల మనం బెండకాయలయన్నీ కట్ జేసేసుకుందాం. ఈ బెండకాయలన్నీ కట్ జేసుకునే లోపల, ఇది కాస్త మగ్గింది గదండీ! ఇప్పుడు కొంచెం వాటరేసేసుకుందాం. ముందైతే దాంట్లో జ్యూసుందని నేను వాటరేయలేదు. ఇప్పుడు వాటరేసేసి కాసేపు ఇప్పుడు వాటరేసినప్పుడు హైలో బెట్టుకొనైనా మనం ఉడికిచ్చుకోవచ్చు. ఎందుకంటే అంటదు గదండీ! అడుగంటకుండా ఉండేదానికి. ఇక మూత పెట్టేసేసుకొని, మళ్ళా కాసేపు మగ్గిచ్చుకుందాము. ఈ లోపల మిగతా పనులు మనం చింతపండు పులుసు తీసుకోవడము, బాయిల్ చేసుకున్న ఎగ్స్ ఉంటే అవి పీల్ చేసుకోవడము, ఇవంతా పనులుంటాయి గదండీ! అన్నీ గూడాను మనం ఆడవాళ్ళం ఏది ముందు, ఏది ఎనక అని జెప్పనుకుంటే, ఆ 10 నిమిషాల్లో చేసేయొచ్చండి వంట. అంతే. ఇప్పుడు పొయ్యి మీద బాండలు పెట్టుకొని ఇవి అంతా చేసుకునే లోపల మనం ఎగ్స్ పీల్ చేసుకుంటాము. బెండకాయలు కట్ జేసుకుంటాము. ఇట్లా అన్నీ చేసుకుంటాం గదండీ రెడీగా. అందువల్ల మనకి 10 నిమిషాల్లో అయిపోద్దండి వంట. ఇక కొత్తగా నేర్చుకునే వాళ్ళకంటే ఇట్లాగా హ్మ్. చేస్తూ ఉంటే ఎవరికైనా గూడా తొందరగా వచ్చేస్తది. ఇక నేనైతే గుడ్లు ఒలిచి పెట్టుకున్నాను గదండీ! అవేసేసాను. ఈ గుడ్లు ముందే గనకేసామంటే మనం కొంతమంది ఘాటు బెట్టి కూరల్లేస్తారండి పులుసు లోపలికి దిగాలి అని.
కానీ ఇది ముందే గనక మనం ఏసేసామంటే, ఆ బెండకాయలతో పాటు మొత్తం ఒకేసారి ఉడికినందువల్ల మనకి బాగా పులుసు గాని, కారం గాని అంత పట్టద్దండి ఎగ్స్‌లోకి. మీరొకసారి ట్రై చేయండి. అట్లా చెయ్యని వాళ్ళుంటే మీరు. ఇప్పుడైతే నేను ఒక అవి కొంచెం ఉడికేదాకా ఈ లోపల బెండకాయలు గూడా కట్ చేసుకొచ్చి అందులో ఏసేస్తానండి. చూసారు గదా! కలర్‌గా బాగుంది. కలర్‌ఫుల్‌గా. ఇది గూడా పెద్ద కర్రీనా అనుకుంటారేమో. నేను మొదటే చెప్పానండి. నేను పిల్లల కోసం నేర్పిస్తున్నానని. చూడండి. అంటే మనం ఇప్పుడు చేసేది చూస్తే గూడా కొంతమందికి ఇట్లా చేసుకుంటే బావుంటది అని అనిపిస్తదండి. అందుకనే నేను ఇట్లాంటి కూరలు గూడా పెడుతున్నాను. ఇప్పుడు బెండకాయలు, గుడ్లు అన్నీ ఉడుకుతున్నాయి గదండీ! మళ్ళా ఒకసారి కలిపేసుకుందాం. నేను చిన్న బాండలు బెట్టానండి. నిన్న గూడా అట్లాగే పొరపాటు చేశాను. ఈరోజు గూడా అట్లాగే చేశాను. ఈ చిన్న బాండలు పెట్టి అంటే నిన్న పకోడా చేశాను గదండీ! ఆయిల్ ఉన్నింది. ఆయిల్‌తోనే ఇప్పుడు ఆ ఆయిల్‌లోనే కాస్త తీసేసి మిగతా ఆయిల్ తోటి కర్రీ జేస్తున్నానండి. అందువల్ల ఆ బాండలే బెట్టాను. పెద్ద బాండలు బెట్టుంటే సరిపోయుండేది. అంటే మనం కలుపుకోవడానికి, తిప్పుకోవడానికి. ఇప్పుడు నేనైతే నాకు టైం వేస్ట్ తప్పితే ఏముండదండి. పెద్ద బాండలు బెట్టామంటే హైలో బెట్టేసుకొని వండేసుకోవచ్చు మనం కర్రీ. ఇక అయితే కర్రీ అయిపోయిందండి. ఫైనల్‌గా కొత్తిమీరేసేసుకొని, ఒకసారి కలిపేసేసి దించేసుకోవడం. అంతేనండి అయిపోయింది కర్రీ. మీకు గనక నచ్చితే లైక్ జేసి, షేర్ జేసి, కామెంట్ పెట్టండి.